హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. ఇంకొకసారి సంతోషంగా ఉన్నవారు యేసయ్యా అని పిలుస్తారా? ఓ, ఇంత నా సంతోషం. ఆయన సన్నిధిలో పరిపూర్ణమైన సంతోషం ఉన్నది. ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన వాక్ ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మనం చాలా విషయాల్లో బాగా చింతిస్తూ ఉంటాము, బాగా ఆలోచిస్తూ ఉంటాం. ఎంతమంది ఆలోచిస్తారు, చింతిస్తారు? మనందరం కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే దేని గురించి కూడా ఏం చేయొద్దంట? చింతించొద్దు. మామూలుగా ఉన్న వ్యక్తి చింతిస్తే అది వేరు. కానీ నువ్వు యేసు రక్తం చేత కడగబడ్డావు, యేసు రక్తముతో కడగబడ్డావు, యేసు రక్తంతో నిన్ను కొన్నాడు, యేసుకి నువ్వు సొంతమై ఉన్నావు. ఈ లోకమందు సొంతవాడాయను, నా మదిలో సొంతమాయను. ఈ లోకమందు సొంతవాడాయను, నా మదిలో ఆయను. ఆనందమే పరమానందమే, ఇది మా మే. అందరు కలిసి పడదాం. ఆనందమే పరమానందమే, ఇది మా భాగ్యమే. ఈ లోకమందు సొంతవాడాయను, నా మదిలో సొంతమాయను. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 చదవండి. చూడండి, అందువలన నీతో నాతో మనందరితో దేవుడు ఏమైతే చెప్తున్నాడో వినందాం. ఏమి తిందుమో, ఏమి తాగుదమో అని నీ ప్రాణముల గురించి అయినను, ఏమి ధరించుకోవాలని ఆలోచించడము కానీ నీ దేహము గురించి అయినను చింతించకుడి. ఎస్, దేని గురించి కూడా చింతించకూడదు. నీ ఏదైతే, జాగ్రత్తగా వినండి, మీరు ఏదైతే ఎక్కువగా చింతిస్తున్నారో, ఎంతమంది ఒక్క విషయం కానీ రెండో విషయం, డబ్బు కావచ్చు, లేకపోతే ఏదైనా అనారోగ్యం కావచ్చు, ఏదైనా మీ పిల్లవాని విషయము కావచ్చు, ఏ విషయమైనా నువ్వు ఎక్కువగా ఆలోచించావనుకో, ఎక్కువ దానిపైనే ఫోకస్ చేసావు అనుకోండి, అది ఇంకా 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 పెరుగుతూనే ఉంటుంది. చూడండి ఎంత సైలెంట్ ఉన్నారో. ఏదైతే సమస్య విషయము, బాధ విషయము, కష్ట విషయము, అది డబ్బైనా అప్పైనా ఎక్కువగా నువ్వు ఫోకస్ చేసావు అనుకో, చూడండి, బీపీ చెక్ చేసినావు అనుకో, ముందు బీపీ ఎక్కువ ఉండదు, ఆ బీపీ చెక్ చేసేటప్పుడు ఏమవుతుంది? బీపీ పెరుగుతుంది. అర్థమైందా? అలాగనే నువ్వు ఎప్పుడైతే దేని విషయమైతే నీ పరిస్థితి విషయంలో ఎక్కువగా ఆలోచిస్తావో అది ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఒక మాట చెప్పాలి అంటే అది ఒక విగ్రహం లాగా తయారవుతుంది. ఫిలిష్తీయులు గొలియాతు ఇశ్రాయేలు ప్రజల మీదికి యుద్ధానికి, ఇగో నాతో యుద్ధం చేయమంటే వారందరూ ఆ గొలియాతుపై ఫోకస్ చేసి ఉన్నాడు. వింటున్నారా? అందుకే వారికి భయం కలిగింది. నువ్వు ఏదైతే ఎక్కువగా చింతిస్తావో, మీ బాబుది కానీ, నీ జాబ్ కావచ్చు, నీ బాబు విషయంలో జాబు కావచ్చు, లేకపోతే కుటుంబంలో ఇంకా రక్షణ పొందలేదనో, లేకపోతే ఇంటి విషయాల్లో, స్థలం విషయాల్లో,
నానా రకాలుగా నువ్వు ఎక్కువగా చింతించినావు అనుకోండి, అదొక బలమైన గొలియాతు లాగా తయారైపోతూ ఉంటుంది. అర్థమైందా? చూడండి, ఒక రాయిలాగా తయారైపోతూ ఉంటుంది. ఒకసారి మనం అందరము గ్రహించినట్లయితే, ఇప్పుడు చూడండి, వివాహం ఉన్నది అనుకోండి, దాని గురించి ఎక్కువగా ఆలోచించినాం అనుకో, ఆలోచించి అది ఇంకా గట్టిగా అయిపోతుంది తప్ప, ఇంకా అది సమస్య పెద్దగా అయిపోతుంది తప్ప, ఇంకా కష్టమైపోతుంది తప్ప, అది ఎటువంటి రిజల్ట్స్ రావు. నీ అప్పు కావచ్చు, నీ రిపోర్ట్స్ కావచ్చు, నీ అనారోగ్యం కావచ్చు, నీ సమస్య కావచ్చు, నీ నింద కావచ్చు. చూడండి, ఎవరైనా నీ పైన నింద వేశారనుకోని, అవమానపరిచారు అనుకోండి, అది ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే రాత్రి మీకు నిద్ర పడుతుందా? పట్టదు. అదే ఆలోచిస్తూ ఉంటాం. ఎంతమంది ఆలోచిస్తారు, వీళ్ళు అట్లా అన్నారు, వాళ్ళు అట్లా అన్నారు, వీళ్ళు అట్లా అన్నారు, వీళ్ళు అలా అన్నారు. ఇది ఎక్కువగా మనము చింతిస్తూ ఉంటాము, ఆలోచిస్తూ ఉంటాం. అందుకే దేవుడు చెప్తున్నాడు, దేని గురించి కూడా మనము చింతించొద్దు. హల్లెలూయా. మీరు ఎక్కువగా చింతిస్తే, ఆలోచిస్తే అదొక విగ్రహములాగా అయిపోతుంది. ఇంకా అది పెరుగుతుంది తప్ప తగ్గిపోదు. చింతించడం ద్వారా నీ సమస్య ఏమైనా పోతుందా? ఆలోచించడం ద్వారా నీ సమస్య ఏమైనా పోతుందా? నీ కష్టం ఏమైనా పోతుందా? నీ అప్పు తీర్చిపోతుందా? కాదు కదా. మరి ఎందుకు చింతిస్తున్నారు? మనము మనుషుల మీద ఎక్కువగా ఆధారపడతా ఉన్నాం, లేదా ఎక్కువగా మన దగ్గర ఒకవేళ డబ్బు ఉన్నా, ఆస్తి ఉన్నా, ఇంకేమైనా ఉన్నా, నువ్వు దేవుని తప్ప ఏ దాని మీదైనా వ్యక్తులపైన కానీ నువ్వు ఆధారపడినట్లయితే అది విగ్రహారాధన అవుతుంది. యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు ప్రాణాలు ఇచ్చినాడు, ఆయన నీ కొరకు దెబ్బలు తిన్నాడు, ఆయన నీ కొరకు సిలువలో రక్తం కార్చాడు, ఆయన నీ కొరకు చనిపోయాడు, ఆయన నీ కొరకు 3వ దినమున తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా. చప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? నీ సమస్య మనుషుల యొద్ద, మానవుల ఎదుట చెప్తే నీ చింత ఏమైనా తీసివేస్తారా? నీ కష్టం ఏమైనా పోతుందా? నీ బాధ ఏమైనా పోతుందా? ఓకే, సహోదరులు ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలా. ఎస్, అయ్యగారు, పాస్టర్ గారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. కానీ కొంతమంది అదే పని పెట్టుకొని, ఇగో నన్ను ఈ వ్యక్తి నన్ను ఇట్లా మోసం చేసినాడు, ఇది అయిపోగానే ఇంకొకరికి ఫోన్ చేయడం, ఇంకొకరికి అయిపోగానే ఇంకొకరికి ఫోన్ ఏడవడం ద్వారా కొంతమంది ఏడుస్తూనే ఉంటారు. బాధ కొంతమంది ఏ బాధ లేనందుకు ఏడ్చేవాళ్ళు ఉన్నారు. అయ్యో, జోకేస్తే కూడా నవ్వుతలేరు. అర్థమైందా? నాకు ఏ బాధ లేదు ఏడుస్తారు. అయ్యో, ఇంకొంతమంది ఇలా కూడా ఉంటారు, నాకు ఏ బాధ లేదని కూడా ఏడుస్తూ ఉంటారు. ఒక ఊర్లో ఒకరు ఏడుస్తూ ఉన్నారంట. ఏడుస్తూ ఉంటే పక్కింటోరు వచ్చి చూసినారు, ఎందుకు ఏడుస్తున్నారని. ఆమె ఏడుస్తుందని ఈమె ఏడిచింది. ఇంకొకరు వచ్చినారు, వీళ్ళిద్దరు ఏడుస్తున్నారని ఈమె ఏడిచింది. ఒక 10 మంది ఏడిచారు. 10 మంది ఏడిస్తే ఎట్లా అవుతుంది సౌండ్? అర్థమైందా? ఆ 10 మంది ఎవరాడు, ఊరంతా అక్కడికే వచ్చి ఊరంతా ఏడిచి అడిగిండు. ఒక ఆయన సర్పంచ్ వచ్చినాడు, అడిగిండు, ఎందుకు ఏడుస్తున్నారు అంటే ఈమె ఏడిచింది. లాస్ట్కి వచ్చి ఒక ఆమె ఉంది, వింటున్నారా? ఆ ఇంటి ఆమె, ఎందుకు ఏడిచినామంటే బాధ లేక ఏడిచినా అన్నది. కొంతమంది అంటారు ఏమని అంటే, ఎందుకో ఏడవాలి అనిపించి ఏడిచినా అని. చాలా జాగ్రత్త వినాలా. మనం ఏ దాని మీద అయితే ఎక్కువ ఫోకస్ చేస్తామో అది మన హృదయము గట్టిగా అయిపోతుంది. అర్థమైందా? ఆయన కాడి తేలికగా ఉంటుంది. స్తోత్రం చెప్పాలి కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. ఆయన కాడి తేలికగా ఉంటుంది. నీవు నీ సమస్య మీద ఫోకస్ చేయకు, యేసయ్య మీద ఫోకస్ చేయి. యేసయ్య మీద కేంద్రీకరించు. నీ చింత యావత్ అంతా ఎవరి మీద ఏమంటున్నాడు? యేసయ్య మీద ఏమంటున్నాడు. చూడండి, 1 పేతురులో 5వ అధ్యాయం 7వ వచనం చదవండి.
దానికంటే ముందు చూడండి, లోతు భార్యకు చెప్పారు, ఈ సొదొమ పట్టణం నుంచి బయటికి వెళ్ళిపో. అయితే లోతు వారి భార్య ఏం చేసింది, ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు దూత. ఏమని? నువ్వు వెళ్ళండి, కానీ వెనకకు మాత్రము చూడకండి. చూసింది. చూడంగానే లోతు భార్య ఏమైపోయింది? ఉప్పు స్తంభంలాగా అయిపోయింది. ఇటు కదలక అటు కదలక అయిపోయింది. అందరూ చూస్తున్నారా? నీ సమస్య విషయంలో కూడా ఎక్కువగా ఆలోచించడానికో, ఇటు ముందుకు వెళ్ళవు, ఇటు వెనుకకు వెళ్ళవు, అట్లనే ఉండిపోతావు. ఎంతమందికి అర్థమవుతుందా? పక్క వార్తని నీ సమస్య గురించి ఎక్కువగా చింతించుకో, ఎక్కువగా ఆలోచించవు. ఇట్లా గుండె మీద చేయి చెప్పారు, ఇంకా గట్టిగా అవుతావయ్యా, బండలాగా అవుతావయ్యా. అయ్యో 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 అయ్యా అని ఒకే దాని మీద ఉన్నట్లయితే అది ఇంకా పెరుగుతుంది. వదిలేయి. ఎవరి మీద వదిలేయాలా? చింత యావత్తంతా ఆయన మీద వేయమంటున్నాడు. మీ ఆలోచనలు, నీ భయాలు, ఏ ఆలోచనలు వచ్చాయో ఆయన మీదే వేయమంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం? ఆ బరువు ఇంకా మోస్తూనే ఉన్నాం. చూడండి, ఒక చిన్న ఆలోచన వచ్చినట్లయితే అది ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే నీకు కలవరం వచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది, పిరికితనం వచ్చేస్తుంది. ఇంకా నాలా ఆలోచనలతో కొంతమంది సూసైడ్ ఆలోచన కూడా వెళ్ళిపోతారు. ఇంకా నా జీవితం ఎందుకు, ఇంకా నా బతికెందుకు అనే ఆలోచనలతో. అందుకే అపవాదిని గద్దించమంటున్నాడు. ఏమి గద్దించాలా? మీకు వచ్చుచున్న తలంపులను ఏం చేయాలా? గద్దించాలా. అపవాది నీ మనసుపై దాడి చేస్తూ ఉంటాడు, లేనిపోని ఆలోచనలు తీసుకొస్తూ ఉంటాడు. నీ పని అయిపోయింది, ఇగో నీ రిపోర్ట్ ఇలా వచ్చింది, నువ్వు బతకవు, నువ్వు చూడవు, నువ్వు నడవవు, నువ్వు అయిపోయింది నీ జీవితం అని నానా రకాలుగా నీ మనసులో వాడు దాడి చేస్తూ ఉంటాడు. కానీ నువ్వేం చెప్పాలా? సాతానా వెళ్ళిపో, యేసయ్య నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత, క్రీస్తు యేసు మహిమలో ప్రతి ఒక్క అవస్థత దేవుడు తీస్తా అన్నాడు. యెహోవా ఈరే సమకూర్చువాడు, యెహోవా రాఫా స్వస్థపరచువాడు, యెహోవా నిస్సి జయమిచ్చువాడు అని నీకుగా నీవు ఏం చేయాలా? నెమరు వేయాలా, నీకుగా నీవు ధ్యానించాలా. అందుకే యెహోషువతో చెప్తున్నాడు, ఏమన్నాడు? కుడికి కానీ ఎడమకు వాడికి చూడకయ్యా, దివారాత్రులు ఏం ధ్యానించాలా? వీళ్ళన్నారు, వాళ్ళన్నారు, ఆ మాట అన్నారు, ఈ మాట అన్నారని లేకపోతే చింతించమన్న చెప్పాడా? లేకపోతే దివారాత్రాలు ఏమి ధ్యానించమంటున్నాడు? వాక్యాన్ని ధ్యానించమంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మన సమస్యని ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నాం, మన బాధని ఎక్కువగా ఆలోచిస్తున్నాం, మన రిపోర్ట్స్ డాక్టర్స్ ఏమన్నారో ఎక్కువగా అదే ఆలోచిస్తున్నాం. చూడండి, డాక్టర్కి చెప్పింది ఓకే సరే ఉండవచ్చు, కానీ స్వస్థపరిచేవాడు యేసయ్య ఉన్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత. హల్లెలూయా. నువ్వు ఓకే డాక్టర్ ఒకటి చెప్పారేమో వింటున్నారా, ఓకే రిపోర్ట్స్ ఒక రకంగా వచ్చి ఉన్నాయేమో. చూడండి, ప్రవక్త యెషయా వెళ్ళి మరి ఎజికియా రాజుకు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు చనిపోతావయ్యా, నువ్వు రోగంలో ఉన్నావు, నువ్వు చనిపోతావు అని చెప్పాడు. కానీ మరలా దేవుని తట్టు తిరిగి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు, ఇదిగో ప్రభువా నీ సన్నిధిలో నేను నమ్మకంగా ఉన్నానని. దేవుడు ఏం చేస్తున్నాడు? ఏ నోరుతోతే నువ్వు చనిపోతావు అన్నాడో అదే ప్రవక్తను పంపించి ఏం చెప్తున్నాడు? ఇదిగో 15 సంవత్సరాలు నీ ఆయుష్ పెంచుతున్నాడు అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నీ 0 ఉండవచ్చేమో, ఆ 0నే 100 ఆశీర్వదించేవాడు నా యేసు ప్రభు. ఎందుకు చింతిస్తున్నావు? ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎందుకు భయపడుతున్నావు? నీ కొరకు నేను ప్రాణాలు పెట్టి ఉన్నాను. అయ్యో నా జీవితం ఎట్లా, నా జీవితం ఎట్లా, నా జీవితం ఎట్లా, నా పరిస్థితి ఇట్లా ఉంది, నా పరిస్థితి ఇట్లా ఉంది అని ఎక్కువగా ఆలోచించవద్దు. అందుకే చూడండి, లోతు భార్య వెనకకు తిరిగింది, అంతే ఆగిపోయింది.
చాలా మట్టుకు దేవుని బిడ్డలుగా మనం ఆత్మీయ జీవితంలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ ఆత్మీయ జీవితంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మరి ఎక్కువగా నువ్వు ఆలోచించడం అంటే నువ్వు ఆత్మీయంగా అక్కడ ఆగిపోయి ఉన్నావు. నజరైన యేసుక్రీస్తు నామములో మీకు స్వేచ్ఛ వచ్చునుగాక, మీరు ముందుకు వెళ్ళెదరుగాక. హల్లెలూయా. కొంతమంది భయంతో ఉన్నారు. మీలో నుంచి పరిశుద్ధాత్మ ద్వారా మీలో ఉన్న భయము పుట్టించే ఆత్మ యేసు నామములో విడుదల అవునుగాక, యేసు నామములో విడుదల అవునుగాక. హల్లెలూయా. చూడండి, మరియాతో మేరీతో అంటున్నాడు ఏమనంటే, ఇదిగో నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు, పునరుద్ధానము జీవము నాలో ఉన్నదని దేవుడు చెప్పి ఉన్నాడు. లాజరు అని పలికినప్పుడు ఆ లాజరు బయటికి వచ్చినాడు సమాధి నుంచి. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ సమస్యలో వింటున్నారా, నీ సమస్య చచ్చిపోయిందేమో, ఎండిన ఎమకల వలె ఉన్నదేమో. ఒక దైవజనుడిగా పలుకుతున్నాడు, నజరైన యేసుక్రీస్తు నామములో నీ పరిస్థితిలో ప్రతి ఏరియాలో ఏదైతే మరణముతో ఉందో యేసుక్రీస్తు నామములో పునరుద్ధాన జీవము కలుగునుగాక. ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే నీ సమస్య గురించి ఆలోచిస్తావో అది ఇంకా బలంగా తయారవుతుంది, ఒక రాయిలాగా తయారైపోతే పెరుగుతూ ఉంటుంది. కానీ యేసుని గురించి ఆలోచిస్తే, యేసు వైపు చూస్తూ ఉంటే ఏమవుతూ ఉంటుంది, ఆ కొండ కరిగిపోతూ ఉంటుంది, పక్క అవుతుంది. నీ సమస్య పోతుందయ్యా, పోతుందమ్మా. హల్లెలూయా. కొంతమంది నిజం పోతుందా, సగం పోతుందా, 70% పోతుందా, అయ్యో మొత్తం పోతుంది. పక్కవర్ధన్ నీ సమస్య అస్సలు కనబడదయ్యా, అసలు నువ్వు మర్చిపోతావు ఆ సమస్య. కొంతమందికి అయ్యో చెప్తలే, పక్క వాళ్ళది నా సమస్య పోతుంది అని చెప్పాను, నా కష్టం పోతుంది అని చెప్పాను. ఇంకా ఏమున్నాయి రిపోర్ట్స్ గురించి, నీ రోగం గురించి భయపడుతున్నావా, అది అప్పుడే యేసు ప్రభు తీసేసుకున్నాడు. హల్లెలూయా. నీకు స్వస్థత ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, నీ చింత యావక్త్ అంతా ఎవరి మీద ఏమన్నారు? ఎస్, నా మీద వేయకండమ్మా, నా చింత నాకే ఉంది. నా చింత కూడా ఎవరి మీద వేస్తా? యేసయ్య మీద. చదవండి ఒకసారి, 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం. మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఎవరి మీద వేయాలా? నీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఒకసారి ఎవరి మీద వేయండి ఒకసారి. మీ చింత ఎంత ఉంది? చింత ఎన్ని కిలోలు ఉంది? ఎంత పెంచినారు? అయ్యో పెంచలేదా? ఉన్నది ఇంత, కానీ పెంచింది ఎంత? 100 కిలోలు పెంచారేమో, క్వింటలు పెంచినారేమో. ఇప్పుడు అదంతా ఎక్కడ వేయాలంటే ఎవరి మీద వేయండి? యేసయ్య మీద. ఒకసారి యాక్షన్ చేయండి. అయ్యో లేదా? అయ్యో చెప్పింది వినండి అమ్మా, అయ్యా వినండి. మొత్తం తీస్తారా? మొత్తం తీస్తారా? కొంచెం తీస్తారా? వేసి ఎవరి మీద వేయాలా? వేయండి ఒకసారి. వేసలేరు, మొత్తం చెయ్యలేపుతారు. నాకే కావాలన్నట్టున్నారు. 1 2 3 ఒకసారి వేయండి. అందరూ ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతించారు. హల్లెలూయా. సంతోషంగా ఉండాలా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మనం చూచినట్లయితే, మరలా చెప్పుదును ఆనందించుడి. మరలా చెప్తున్నాను ఏందంట? ఆనందించండి. ప్రభునందు మీరు అందరూ కూడా ఆలోచించాలి. ప్రభునందు మీరు ఎప్పుడు కూడా సంతోషించాలి. అప్పుడు మీ హృదయ వాంఛలు, మీ కష్టాలు, మీ బాధలు అన్నీ కూడా తేలిక అయిపోతాయి.
నేను ప్రభునందు ఎప్పుడు ఎల్లప్పుడూ ఆనందిస్తాను అన్నాడు. హల్లెలూయా. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. పడదాం. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. అందరం ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే. అందరం లేచి పడదాం. నా యేసుని సన్నిధిలో. ఆమేన్. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తముతో. పడదామందరం. పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని క్రీస్తునందు జీవితం, కృపా ద్వారా రక్షణ, పరిశుద్ధ ఆత్మలో. క్రీస్తునందు జీవితం, కృపా ద్వారా రక్షణ, పరిశుద్ధ ఆత్మలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. ఆమేన్. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. హల్లెలూయా. అందరూ నవ్వుతూ పాడాల. మీ ఇప్పుడు సమస్య పోయిందా లేదా? మీ చింత అంతా ఎవరి మీద వేసినారా లేదా? ఉందా కొంచెము? ఆ సమస్య అంతా తీరిపోయినది, అప్పులన్నీ తీరిపోయినాయని ఆయన సన్నిధిలో సంతోషించదము గాక. హల్లెలూయా. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే. జ్ఞాపకం. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే. గుర్తించినాను అద్భుతమే. ఆమేన్. ఆత్మలోన దేవుడు గుర్తించినాను అద్భుతమే. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును. జయమో. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. ఆమేన్. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. ఆమేన్. హల్లెలూయా. ఒక్కటే, మీకు ఎక్కువ చింత ఎక్కువ అయిపోయింది అనుకో, ఏం చేయకండి, కుతూహల పాట పాడుకోండి, నాట్యం ఆడండి, చూడండి ఎట్లుంటుందో. నువ్వు చింతిస్తున్నావు అనుకో, నువ్వు ఆలోచిస్తున్నావు అనుకో, అయ్యో నా జీవితం ఇట్లా అయిపోయింది, అయ్యో ఇలా ఉన్నది అనుకో, అపవాది వచ్చి ఏం చేస్తాడు? నీ మీద ఏం చేస్తాడు? గూడు కట్టుకుంటాడు. పక్షి వచ్చి, కాకొచ్చి, అయ్యో నువ్వు ఆలోచిస్తున్నావా అని వస్తాడు. వింటున్నారా? ఒక గూడు పెడతాడు, ఇక అక్కడనే సంసారం చేస్తుంది.
ఏది కాకి? ఈ మధ్య కాకులు తక్కువైనాయి. అదే నువ్వు ఆలోచించకుండా ఏం చేయాలా? దేవుని సన్నిధిలో ఆనందించినావు అనుకో, ఆ అపవాది ఎప్పుడు చింత తీసుకొస్తాడు. నీకు ఏదైతే లేదో అదే ఎక్కువగా తీసుకొని వస్తూ ఉంటాడు, అదే ఎక్కువ ఆలోచనలు తీసుకొస్తాడు. కానీ ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో ఆనందించండి. అలే చెప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? కూర్చోండి, కూర్చోండి. పక్క కంగ్రాచులేషన్స్ అని. ఎందుకు కంగ్రాట్స్ చెప్పారు? చింతపండ, ఎవరో చింతపండు అన్నారు. నాకు చింతలు పోయినాయి. చింతలన్నీ తీర్చు నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు సయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. నంటి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. చప్పట్లు కొడదాం. చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. పక్క వార్త చెప్పండి. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను. అందరం వారందరూ నన్ను విడచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా. అందరం ఎంత మంచి దేవుడు యేసయ్యా. దేవుడు యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. చదవండి, 5 చదవండి. పిలుపులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేని గురించి చింతించొద్దు కానీ, ఓ హల్లెలూయా, దేని గురించి చింతించొద్దు కానీ ప్రతి విషయమందు ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేయమంటున్నాడు. నీకు ఏ చింతలున్నా ఏం చేయాలా? అందరికి కాల్ చేసి చెప్పాల, అందరికీ ఇది చెప్పాలి అది చెప్పాలి. కొంతమంది ఎట్లుంటారంటే ఆలోచించుకుంటారు, వాళ్ళకి ఫోన్ చేసి ఏం చెప్పాలని లిస్ట్ రాసుకుంటారు. 1 ఇట్లా, 2 ఇట్లా ప్రిపరేషన్ అవుతారు. ఫోన్ చేసి చెప్తారు ఏమని, ఇదిగో నా ఇట్లుంది ఎట్లుంది. అయ్యో ఫోన్ పెట్టి మళ్ళీ అంటారు ఏమని, ఇంకొకటి మర్చిపోయినా అని.
మర్చిపోయినా ఇంకా దేని గురించి చింతించదు. కానీ ఆయన యొద్ద మోకాలో ఉండి దేవుని సన్నిధిలో మీ పిల్లల మీద చేతి దగ్గర పెట్టుకో, సౌండ్ డిస్టర్బ్ చేయదు. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడున్నా ఏం చేయాలా? ప్రతి విషయమందు ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేయమంటున్నాడు. ఇగో ఈ సమస్య, ఆ సమస్య, ప్రతి విషయమందు ప్రార్థన చేయాలి తప్ప, విజ్ఞాపన చేయాలి తప్ప మనం ఎక్కువగా ఆలోచించొద్దు. ఎక్కువగా ఆలోచించొద్దు. హల్లెలూయా. చింతించే బదులు, ఆలోచించే బదులు దేవునితో మాట్లాడు. ఆ చింత ఏం చేయ ప్రార్థనగా మార్చి దేవునితో చెప్పు. అన్న చింత ఏం చేసింది? దేవుని యొద్దకు వెళ్ళి ఏడ్చి ప్రార్థన చేసింది. దేవుడు ఒక వాకు ద్వారా మాట్లాడాడు. ఇగో వచ్చే సంవత్సరం లోపల నువ్వు కుమారుడు గట్ట. మరలా ఆమె దుఃఖముగా లేదంట, సంతోషంగా వెళ్ళిందని బైబిల్ చెప్తా ఉన్నది. చింతిస్తున్నావు, నీ చింత ప్రార్థనగా మారాలి తప్ప అది విగ్రహారాధనగా ఉండొద్దు. ఎందుకు చింతిస్తున్నావు? ప్రార్థన చేయమంటే చేయము, కానీ 10 మందికి ఫోన్ చేసి చెప్తాం. ప్రార్థన చేయమంటే చేయం, కానీ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాం. ఏంది, ఎట్లా, ఏంటి. కూర్చుంటే ఏమైనా వస్తుందా? దాని బదులు ఇగో కాలక్షేపం కొరకు, లేకపోతే స్ట్రెస్ ఫ్రీ కొరకు చాలామంది ఏం చేస్తామంటే సోషల్ మీడియా ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే, లేకపోతే యూట్యూబ్లో వెళ్ళి మొబైల్ పట్టుకొని నానా రకాల అంతా చూస్తూ ఉంటాం. చూసి కొంచెం అక్కడ ఫ్రీ పొందుకుందాం అన్నట్టు ఉంటారు. కానీ అది ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గనే తరగదు. నీ సమస్య పోవాలన్నా, నీ రోగం స్వస్థత కలగాలన్నా, నీకు విడుదల కలగాలన్నా, నీ అప్పులు తీరాలన్నా, నీ చింత అంతయు పోవాలన్నా ప్రతి విషయమందు ప్రార్థన చెయ్యండి. ప్రకవార్త చెప్పండి, ప్రతి విషయమందు ప్రార్థన చెయ్యి అని. అది చూడండి, అది డబ్బు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఇంకా ఏదైనా సరే ప్రార్థన చేయి. ప్రార్థన మీ జీవితాల్లో ఉజ్జీవాన్ని తీసుకొస్తా అంట. ప్రార్థన నువ్వు ఎండిపోయిన ఎముకలకు జీవము తీసుకొచ్చినట్టు దేవుడు నీ ప్రార్థన ద్వారా నువ్వు ఏదైతే చింతిస్తున్నావో అది నీ అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా దేవుడు చేయగలడు. హల్లెలూయా. చప్పట్లో కూడా దేవుని స్తుతించండి. ప్రార్థించండి, ఎడతెగక ప్రార్థించండి, పట్టుదలతో ప్రార్థించండి, అడగండి, వెదకండి, తట్టండి. అడిగిన వారికి దొరుకుతుంది, వెతికిన వారికి దొరుకుతుంది. దేవునికి స్తోత్రం చెప్తారా? అంతేకాదు, తట్టిన వారికి తలుపులు తెరవబడతాయి. ప్రార్థించాల. నేను పలానా సమయంలో బాగా ప్రార్థించేవాడిని, ఇప్పుడు దాని అర్థం ఇప్పుడు ఏమైంది? చాలామందికి ఆలోచించడం ఇష్టమైపోయింది, ప్రార్థించడం ఇష్టం లేదు. చాలామందికి ఈ ప్రాబ్లం గురించి దాన్ని పెద్దగా చేసేస్తున్నారు, సమస్య గురించి పెద్దగా చేసేస్తున్నారు. గుర్తు చేసుకొని, సమస్య ఎంతటి పెద్దదైనా సరే దేవుని ఎదుట అది చిన్నదే. ఒకసారి నీ సమస్యను గుర్తు చేసుకోండి, నువ్వు దేని విషయంలో ఎక్కువ చింతిస్తున్నావో గుర్తు చేసుకోండి, యేసయ్యను గుర్తు చేసుకోండి. ఆయన నీ కొరకు దెబ్బలు తిన్నాడు, రక్తం కార్చాడు, చనిపోయి ఆఖరి మరణాన్ని కొట్టివేసి మరణముల నుంచి సజీవుడై ఉన్నాడు అని యేసయ్య. అందుకోసం నా యేసయ్య సజీవుడు అన్నాడు. హల్లెలూయా. చదవండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. మీ హృదయంలో నువ్వు ఎక్కపోతే
చింతిస్తుంటావో ఆ చింత అంతయు కూడా నువ్వు ప్రార్థన చేస్తే నీ హృదయంలో గొప్ప సమాధానం వస్తుంది. పక్క గొప్ప సమాధానం వస్తుంది అని. హన్న తన చింత అంతయు కూడా దేవుని సన్నిధిలో మోకరించింది. దేవుని సమాధానం ఆమెకు వచ్చింది. హల్లెలూయా. మీ ఆలోచనలకు ఏముంటుందంట? మీ హృదయంలో సమాధానం మీ ఆలోచనలకు కావాలి అంటే స్తోత్రం చెప్తారా? నువ్వు ప్రార్థిస్తే నీ హృదయంలో సమాధానం వస్తుంది. అదే విధముగా నీ తలంపులకు కావాలి. అబ్బా పక్క ఏదైనా కావాలి ఉంటాం, కానీ తలంపులకు ఉంటారా ఎవరైనా? ప్రతిదానికి ఒక పోలీస్ స్టేషన్లో కానీ, మా ఇంటి ముందు, కంపెనీల ముందు, మనకి ఇప్పుడైతే కెమెరాలు, కానీ ఈ తలంపులకు కావాలి ఎవరైనా ఉంటారా? కాపాడేవారు ఉంటారా? అది చెప్పండి అమ్మ. ఉన్నది బుర్ర ఇంతనే, తల ఇంతనే, కానీ ఎంత ఆలోచిస్తుంది? ఎక్కువ ఆలోచిస్తే రోగాలు వస్తాయి. ఎక్కువ ఆలోచిస్తే బీపీ పెరుగుతుంది. ఎక్కువ ఆలోచిస్తే షుగర్ వస్తుంది. ఎక్కువ ఆలోచిస్తే నీ అవయవాలన్నీ కూడా ఏం చెప్తుంది అంటే అయ్యో ఏడుస్తూ ఉంటుంది. కిడ్నీ అంటుంది ఎందుకు ఆలోచిస్తున్నావు అయ్యా అని. ఎప్పుడైనా మాట్లాడిందా మీతోని? మాట్లాడలేదా? గుర్తించండి, గుర్తుపట్టట్లేదు మీరు. హార్ట్ కూడా చెప్తుంది ఎందుకయ్యా అంత ఆలోచిస్తున్నావు, బుడుకు 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 అంటుంది. మనం అందరము కూడా ఎక్కువగా చింతిస్తే మనకేం రాదు. ఆ చింత నువ్వు ప్రార్థనగా మార్చు. ఆ ప్రార్థన హృదయంలో సమాధానము కలుగుతుంది. నీ తలంపులకు ఒక కావలిగా ఉంటుంది. నీ తలంపులో చెడు ఆలోచనలు రావు, అనవసరమైన ఆలోచనలు రావు, నిరాశమైన ఆలోచనలు రావు. నీ తలంపులకు ఏమొచ్చినాయంట? ఇట్లా కావాలి. నీ చుట్టూ ఒక దేవుడు కంచె వేసేస్తా ఉన్నాడు. హల్లెలూయా. చదవని కింద. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో. ఏం ఆలోచించాలి? ఎక్కువ ఏవేవో ఆలోచిస్తాం, అవునా? ఎంతమంది ఏవేవో ఆలోచిస్తారు, అనవసరమైన ఆలోచిస్తారు. కానీ దేని గురించి ఆలోచిస్తే ఏవి మంచివో ఏవి రమ్యమైనయో. కానీ మనము ఏం ఆలోచిస్తున్నాం? ఇగో ఈ మధ్యకాలంలో ఎక్కువ న్యూస్ వస్తున్నాయి. ఏమని వస్తుంది? ఇదిగో పలానా వ్యక్తి, పలానా హీరో, పలానా వారు ఏమైందని, వారికి విడిపోయారని. ఇది ఎక్కువ ఆలోచిస్తున్నారు. మనసులో సాతాను ఏం చేస్తుంది? నానా రకాలుగా ఈ చేదు నింపుతా ఉన్నాడు. కానీ ఏమి రమ్యమైనయో కొంతమంది ఉన్నారు, ఎప్పుడు అనవసరమైన ఆలోచనలనే ఆలోచిస్తూ ఉంటారు. పాయిజన్ లాగా అయిపోతుంది. అర్థమైందా? విషంలాగా అయిపోతుంది. నీ హృదయము చేదుగా అయిపోతుంది. నెగిటివ్గా ఆలోచించి నీ మాట, నీ తలంపులు. అందుకే పక్కవాడతాను, మంచి ఆలోచించాయా, రమ్యమైన ఆలోచించు. హల్లెలూయా. నేను పాలకు వెళ్ళినా, ఆ పాల వ్యక్తి లీటర్ ఇవ్వకుండా కొంచెం తక్కువ ఇచ్చిండు. ఒకరోజు తక్కువ ఇచ్చిండేమో, 2 రోజు పావు ఎక్కువనే ఇచ్చిండు. అదే ఆలోచించాం. ఏ రోజైతే తక్కువ వచ్చిందో అదే ఆలోచిస్తూ ఉంటాం. అదే ఒకరోజు ఎక్కువ ఇచ్చింది అది గుర్తు చేసుకోము. ఏవి రమ్యమైనయో. హల్లెలూయా. ఆలోచించారు. ఒకసారి ఒక వ్యక్తి దగ్గర పెరుగు కానీ తీసుకున్నా, వాడు తక్కువ ఇచ్చినాడు. నాకు కోపం వచ్చింది. సరే అనుకున్నా. నెక్స్ట్ టైము ఏదో డబ్బులు నాకు ఇంక ఎక్స్ట్రా ఇచ్చినాడు. నేనైనా నువ్వు ఎక్స్ట్రా ఇస్తున్నావు, ఇది కరెక్ట్ అని చెప్పి మళ్ళీ రిటర్న్ ఇచ్చిన. అప్పటి నుంచి చూడాలా, ఎప్పుడు పోయినా ఆయన షాప్కి పెరుగు ఎక్కువనే ఇస్తాడు.
నేను 10-20 రూపాయలు రిటర్న్ ఇచ్చిన, ఇది నువ్వు కరెక్ట్గా భయ భూల్గా అన్నాడు. 5-6 సంవత్సరాలు అవుతుంది. కానీ ఈయన ఎప్పుడు పోయినా కానీ ఎంతమంది ఉన్నా నాకు ఇస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏం రమ్యమైనయో ఏవి మంచియో అవి ఆలోచించండి. మీ కుటుంబంలో కూడా వారిలో ఉన్నాయి మంచి ఆలోచించండి. పక్కది చెప్పండి, మీ ఇంట్లో మీ నాన్న గురించి, మీ అమ్మ గురించి, మీ అక్క గురించి, మీ చెల్లె గురించి, మీ మామ గురించి, మీ అత్తయ్య గురించి ఏం ఆలోచించాలా? మంచిగా ఆలోచించాలి. పొద్దున నన్ను కక్ష అన్నది, నన్ను నిద్ర లేకపోతే ఇంకేం లేపుతాం? ఆదివారం ఈరోజు అంటే ఉదయం లేకపోతే ఏమవుతుంది? ఏమి రమ్యమైనయో అందరిలో నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. అర్థమైందా? వారిలో మంచిది ఆలోచించండి, చెడు ఏదైనా ఉంటే వారి కొరకు ప్రార్థించండి. హల్లెలూయా. వారు క్రీస్తు వలె, వారు క్రీస్తు వలె మారెదరుగా అక్క. హల్లెలూయా. కొంతమంది ఇగో నా వారు ఇట్లున్నారు, మా వాళ్ళు ఇట్లున్నారని డప్పేసి చెప్పుకుంటూ ఉంటారు. వారిలో ఉన్న చెడువే చెప్తూ ఉంటారు. వారిలో ఉన్న మంచిది చెప్పండి, మంచిది ఆలోచించండి. వారి ఉన్నాయా లేవా? ప్రతి ఒక్కరిలో బిల్ లేడంలో కూడా మంచితనం ఉంది, తెలుసా? అయ్యో, వాళ్ళ పిల్లలను మంచిగా చూసుకునేవాడు ఉన్నాడు, అది మంచితనం కాదా? అయ్యో ఇంట్లో సైలెంట్ అయ్యారా? అవునా కదా? చక్కగా చూసుకునేవాడంట. కొంతమంది లేరా, వాళ్ళ పిల్లల్ని కూడా సరిగ్గా చూసుకున్న వాళ్ళు లేరు. మీరు దగ్గర వారిలో ఏ మంచితనం ఉన్నదో అది ఎక్కువగా రమ్యమైన ఈ మంచిది ఆలోచించండి ఎక్కువ. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి పవిత్రమైనయో అవే ఆలోచించండి. ఇప్పుడు జాగ్రత్తగా విని అందరూ ఇటు చూడండి ఒకసారి. అందరము న్యూస్ వింటున్నాం. ఈ మధ్యకాలంలో న్యూస్ ఏమొస్తున్నాయి? పరిశుద్ధమైన న్యూస్ వస్తున్నాయా? మేము చిన్నప్పుడు మా టీచర్ చెప్పేవారు, న్యూస్ వినండి అయ్యా. ఇప్పుడు న్యూస్ ఉంటే ఏమున్నాయి? అంత చెడువే, అంత వ్యభిచారమే, అంత జారత్వమే, డ్రగ్స్, కొత్త ఏవేవో. అవి వింటుంటే ఏమనిపిస్తూ ఉంటుంది? తిను, ఆయుష్కరో, ఇంకేమేమంటారో నాకు తెలియదు. అవే ఏ వ్యక్తి అయితే ఎక్కువ చూస్తాడో అందులో పడిపోతాడు. అంటే ఎక్కువగా ఆలోచిస్తాడో, అంటే నేనేమంటున్నా అంటే పరిశుద్ధమైన ఆలోచించండి. మీలో చెత్త నింపుకోవద్దు. అర్థమైందా? ఎంతమంది మీ ఇంట్లో చెత్త ఉంటే ఇష్టం? అగో తీసేసినట్టు. ఎంతమందికి చెత్త అంటే ఇష్టం? ఎవరికి ఇష్టం? అది నీ శరీరంలో చెత్త ఉంటే ఎంతమందికి ఇష్టం? పరిశుద్ధమైనది ఆలోచించండి. ఏ వ్యక్తి అయితే నీ మనసులో చెడు ఉంటుందో ఆ చెడుతనము మరలా ఎక్కడో అక్కడ విత్తనంలాగా వేసేస్తావు. నీ మనసులో అపవాది దాడి చేస్తుంది. అందుకే పరిశుద్ధమైనవి ఆలోచించండి. దేవునికి, వాక్యానికి లోబడ ఆలోచనలు చేయండి. నీ ఆలోచనలన్నీ, ప్రతి దుర్గములన్నీ దేవుని వాక్యానికి ఒబే చేయండి. అందుకే పరిశుద్ధమైన ఆలోచించండి. ఏదైనా చెడుగా మనకు తెలుసు, మన మనస్సాక్షికి తెలుసు, ఇది చెడు, ఇది తప్పు, ఇది మంచిది కాదని మనందరికీ తెలుసు. అవునా కదా? ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ చెడుని పోషిస్తున్నాం. ఆ చెడుని ఏం చేసి చూడండి, ఒక వ్యక్తి పామును తెచ్చుకొని పెంచినాడు. ఏం పెంచినాడు? పామును పెట్టుకొని పెంచుతున్నాడు. చెప్పినారు ఏమనంటే, ఇదిగో ఈ పాము నాకు స్నేహితుడు అని చెప్పి దాన్ని పెట్టుకొని అందరికీ చూపించుకునేవాడు. ఒకడు అన్నారు, అదే అన్నా అది కష్టంరా బాబు అని. అది పెరిగింది, మెల్ల ఇలా తిరిగింది,
తల ఇట్లా ఇట్లా అంటుంటే అది ఏం చేస్తుంది, తల ఇలా ఇలా అనేదంట. ఇంకా సంతోషం అనిపించేదంట. ఒకరోజు అది పెరిగి ఆ ఆనకొండనో ఈ బినకొండనో మింగేసి. నేనేం చెప్తున్నా అంటే, మీ ఆలోచనలు, నీ పాపం ఒకరోజు నిన్నే మింగివేస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు రక్తం పరిశుద్ధపరుస్తుంది. నీ మనసుల్లో యేసు ప్రభు ఎప్పుడు హృదయానికి చూసి మాట్లాడాడు. నీ హృదయంలో ఏ ఆలోచనలు ఉన్నాయి, మనందరము పరిశుద్ధమైన ఆలోచనలు చేయించదేముగాక, పరిశుద్ధమైనవే మాట్లాడేదేముగాక, పరిశుద్ధమైనదే ఆలోచించదేముగాక. ఆమేన్. ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నాయందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. ఏమి విన్నారో, ఏమి చూసి ఉన్నారో అవే చేయండి. వాక్యం ఏం చెప్తుందో అదే చూడండి, అదే చెయ్యండి. ఇన్ జీసస్ నేమ్. అందరు చప్పట్లో కూడా దేవుని స్తుతిస్తారా? బిగ్గరగా చప్పట్లో కూడా దేవుని స్తుతిస్తామా? రైట్, నిలబడ. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. రాసత దల బాబా సెతే దరా కతు దల బదద కెతే దొలోబో సొతు సెతే దర బదరా అసత సెఖేద. మీ కానుకల విత్తనాలు దశంభాగాలు చేతిలో పెట్టుకోండి. కానుకల నిమిత్తం దశంభాగాల విషయం. దేవునికి స్తోత్రం. మా వాడు ఓన్లీ ప్రేర్ చేయమన్నాడు, కానీ నేను చెప్పాల్సి ఒకటి ఉంది. ఏంటంటే నేను ప్రతిరోజు ఏదో ఒకటి కొత్త విషయాలు చెప్పాలా మీకు. యేసు ప్రభులో ఎవరైనా యేసు ప్రభు అంటే నూతన సృష్టి అంటాడు. అర్థమైందా? నిన్నటి రోజు నేను చదివితే ఒక భక్తుడు 110 సంవత్సరాలు బ్రతికాడంట. నువ్వు ఎట్లా బ్రతికినావు ఇన్ని సంవత్సరాలని అడిగితే ఆయన చెప్పాడంట, నేను వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇటు చెడు కానీ ఏది కానీ మాట్లాడను. అది నాకున్నటువంటి హ్యాబిట్. దానివల్ల నాకు ఇప్పుడు మనవళ్ళు ముదిమనరాలే. కాబట్టి ఈ చెడు వార్తలు అనేటి, ఈ ఇప్పుడు చెప్పారు కదా ఆలోచనలు అనేటి, అప్పుడు నన్ను నేను కూడా పరీక్షించుకుంటా. అప్పుడప్పుడు నేను కూడా వారు వీరు చెప్పాడు. అంటే మేము దేవసేవకులం కాబట్టి కొంత హెచ్చరిక చేయాల్సి వస్తుంది. దేవజనులైన మేము హెచ్చరిక చేయకపోతే కూడా బాగుండదు. కానీ హెచ్చరిక చేస్తే ఎక్కువగా మేము ఇతరుల గురించి చెప్పుకుంటూ పోతే మాకు కూడా వ్యక్తి వేస్తుంది. కాబట్టి మన యొక్క ఆరోగ్యం విషయంలో, ఆయుష్కాల విషయంలో ఎంత మనం ఆత్మీకంగా ఉంటున్నామో మనం పరీక్షించుకొని, అలాగే కానుకల విషయంలో కూడా చూడండి. ఇది జోసపు తామసయ్య పోయి ఆ వైరంతా తీసేస్తుంటే, కష్టపడి పనిచేస్తుంటే నన్ను పిలిపించుకొని స్టార్ట్ చేశారు. ఒక 100, 200, 300 అట్టు తీసుకుంటా. నాకు కిరాయి 1500, 2000 ఏమైంది. దేవుని దయ వల్ల నా కిరాయి ఎంత ఉంటుందో ఆ కిరాయి కంటే కొంత ఎక్కువగానే జోసెఫ్ ఇస్తా వచ్చాడు. మరి అంత మాత్రమే కాదు, ఎప్పుడైతే దేవుడు నా కోసం కనుక ఇచ్చాడో, దేవుడు వారికి ఉన్న చిన్న స్థలము, తామసయ్య, జమ్మమ్మ, వారి కుమారుడు కలిసి చిన్న స్థలము మొట్టమొదటి వరకు ఇచ్చిందే అది. ఆ స్థలము దేవుని కొరకు ఇచ్చారు. దేవుని దయ వల్ల వారి పని ఆరంభించారు అద్భుతంగా. మరి అక్కడ కోళ్ళపారం, జమ్మమ్మ బ్రతికుండంగా చెప్పింది, జోసెఫ్ కోళ్ళపారం పెట్టాలని ఉన్నాడని చెప్పి కూడా చెప్పింది. దేవుని కృపలో మా ప్రభునందు నిద్రించిన, మరి అక్కడ పోయి బోర్ వేసేటప్పుడు కూడా నేను వెళ్ళాను. దేవుని స్తోత్రం. బోర్ కూడా వేసేటప్పుడు కూడా ప్రేర్ చేసి వచ్చాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఎప్పుడైతే ఇచ్చాడో జోసెఫ్ అక్కడ భూమి అంతా కొనడానికి దేవుడు సాయం చేశాడు. తామసాయి కూడా వెళ్ళి అన్నీ కూడా చూసుకుంటూ వచ్చారు. నాకు ఇంకా ఇప్పుడు కూడా జోసెఫ్తో మొన్న జోసెఫ్ నీ చేతి పని దీవిస్తున్నాడు, కానీ నువ్వేమో ఇంకా సరిగా ఇంకా దేవాల్సినది దేవుడు, నువ్వు కొంత సరిగా లేకుండా ఉన్నట్టు కూడా హెచ్చరిక చేసిన. ఎందుకంటే వచ్చినటువంటి సహకారి తోడ్పాటు అనేది లేకపోవటం వలన కొంత ఇబ్బందికరంగా ఉంది. లేకపోతే ఆయన ఏ పని చేస్తాడో ఆ పనిలో దేవుడు దీవిస్తాడు. అందుకొరకు ఈ సమయంలో మీకు చెప్పేది ఏంటంటే, దేవుని కొరకు ఇప్పుడు చెప్పారు కదా ఆ వాక్యాలు మనం పరిశీలన చేసుకొని పరీక్షించుకొని మనం వాక్యంలో కొంత లోతుగా అర్థం చేసుకోవాలి. చదువు వచ్చినా చదువు రాకపోయినా దేవుని మాటలు మన హృదయంలో ఎక్కించుకొని జీవించినప్పుడు తప్పకుండా దీవిస్తాడు. చూడండి, తామసయ్య స్థలం ఇచ్చారు,
ఆ కట్టేటప్పుడు వచ్చి పని కూడా చేశాడు. అట్లనే దేవుని వల్ల మళ్ళీ తర్వాత కట్టడానికి ఈ విధంగా అందరూ సహకరించారు కాబట్టి దేవుడు కార్యం చేశాడు. అందరం కూడా మన శరీర అవయాలు ఎట్టున్నాయో అట్లా పనిచేసినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. అందరం ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తాం. నేను చెప్తున్నా కదా, నాలాగా మీరందరూ 80 వరకు జీవించాలని చెప్తున్నా, 80 సంవత్సరాల వరకు. ఎట్లా? దేవుని వాక్యాన్ని పట్టుకుంటే, ప్రార్థనతో జీవిస్తే. అందరం మనుషులమే, బలహీనులమే, ఆలోచనలు చేస్తూనే ఉంటాం, చింత చేస్తూనే ఉంటాం. కానీ దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా దేవుని కొరకు చేద్దాం. అందరం ఒకసారి దేవుని స్తోత్రం చెప్దాం. సర్వశక్తి మిక్కిలి కనికరం గల మా తండ్రి, నాయనా, ఈ 2 గ్రామాల మధ్యలో మేము మామూలుగా ప్రార్థన చేశాం. ఈ 2 గ్రామాల మధ్యలో ప్రభా నీ సన్నిధిలో మాకు ఒకటి ఏదైనా ఏర్పాటు చేయమని ప్రార్థించాం. తెలియని రీతిగా మా హృదయాల్లో ప్రేరేపణ కలిగించి ఆ నీ ఎన్నో నిద్రించినట్టు జమ్మమ్మ, రానమ్మ గారు, తండ్రి రాజుగారు వారి తోటలో నైనా ఆ తోట యజమానిని అడిగి ప్రార్థన ఆరంభించినప్పుడు నువ్వు అద్భుతం చేసి, నువ్వు ఆశ్చర్యకార్యాలు చేసి ఈ మందిరం మాకు కట్టడానికి అన్ని అవకాశాలు ఇచ్చినందుకు స్తోత్రం. ఇదిగో ఈరోజు చెప్పబడిన వాక్యమును ప్రతి బిడ్డలో, ప్రతి ఒక్కరిలో ఫలింప చేయమని ప్రార్థిస్తూ, ముఖ్యంగా మేము ఏదైతే విత్తుతున్నామో ఆ విత్తనం తగిన రీతిగా మాకు ఫలితము నువ్వు ఇస్తావని నీ వాక్యం ద్వారా చెప్పబడుతున్నది. తండ్రి, మమ్మల్ని మేము పరీక్షించుకొని ఏ విధంగా ఇస్తున్నామో మమ్మల్ని పరీక్షించుకొని చక్కగా నీకు ఇవ్వవలసింది ఇచ్చి, అంతకంటే కూడా ఎక్కువ ఇచ్చి మేము నీ దీవెనలతో, ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపుమని మా ప్రభుని రక్షకుడైన యేసు క్రీస్తు నామములో నీకు ఇచ్చుట ద్వారా మా ఆరోగ్యాలు కూడా సంపూర్ణ స్వస్థత ఇస్తున్నందుకు స్తోత్రం. నీ పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత కలుగుతున్నది. నీ వాక్యము వినటం వలన ఇప్పటికే కొంతమంది హృదయాల్లో నువ్వు గొప్ప కార్యం చేసినామని నమ్ముతున్నాము. సమస్త బలహీనతలు మీరు గద్దించి ఇచ్చట ద్వారానే గొప్ప కార్యాలు చేస్తున్న దేవుడు అని నమ్ముకునేటట్టు కృప దయచేయమని మా ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా నీకు స్తోత్రం. తండ్రి యొక్క ప్రేమ, కుమారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం ఈ కూడి వచ్చిన వారందరికీ దేవుడు తోడుని నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. బ్లెస్ యు.